నమస్తే, వెల్కమ్ టు వై3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేబుల్ ఛానల్స్ పై వివక్షను వీడాలి, జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి డిమాండ్ చేసిన వై3 న్యూస్ సిఎండి డాక్టర్ కాచం సత్యనారాయణ. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే న్యాయవాది స్వప్న హత్య. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన న్యాయవాదులు. నర్సంపేట 10వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చింతల సాంబారెడ్డి వెల్లడి. చిన్న సినిమాలను ఆదరించండి, పైరసీని లేకుండా చేయండి. తగ్గం టైం సినిమా విడుదల సందర్భంగా వెల్లడించిన నటుడు రాజేష్. ఇక డీటెయిల్ చూస్తే, తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన మీడియా అక్రిడేషన్ నిబంధనలు జీవో 252ను వ్యతిరేకిస్తూ కేబుల్ ఛానల్స్, డెస్క్ జర్నలిస్టు ఐఎన్పిఆర్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వై3 న్యూస్ ఛానల్ సిఎండి డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ, కఠినమైన నిబంధనలు, సర్క్యులేషన్ పరిమితులను సడలించి కేబుల్ ఛానల్స్ పై వివక్షను వీడాలని, అర్హులైన అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025లోని నిబంధనలు జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపించారు. డెస్క్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానల్ కు అక్రిడేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చారని, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేబుల్ టీవీ ఛానల్స్ కు అక్రిడేషన్ నిరాకరించడంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించడంలో కేబుల్ ఛానళ్లదే ప్రధాన పాత్ర అని గుర్తు చేశారు. శాటిలైట్ ఛానళ్ల జర్నలిస్టు, కేబుల్ ఛానళ్ల జర్నలిస్టులు అంటూ ప్రభుత్వం చేస్తున్న నిబంధనలు జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టులు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ ఒక ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమైతే ఊహించలేదు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ టీవీల యొక్క ఆవశ్యకత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ జర్నలిస్టులు కావచ్చు, కేబుల్ టీవీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసేందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో బహుశా ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ కూడా కేబుల్ జర్నలిస్టులకు కానీ, కేబుల్ టీవీ వాళ్ళకు కానీ ఎక్కడ ఎన్పానల్మెంట్ కానివ్వండి, జర్నలిస్టుల కోసం చేసినటువంటి సర్వీసెస్లో ఒక కరోనా పీరియడ్లో మాత్రం పూర్తి స్థాయిలో జర్నలిస్టులు కండగా ఉన్నారు. జర్నలిస్టులకు ఒక 100 కోట్ల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇంకా రెన్యువల్ పద్ధతితో ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక టర్మ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో 239 జీవో కాకుండా కొత్తగా 252 జీవోలు తీసుకొచ్చి గతంలో 23,000 మంది జర్నలిస్టులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు 13,000 మందికి సంఖ్య కుదింది. అంటే జనరల్గా ఎక్కడైనా అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఎక్కువ మందికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి వెల్ఫేర్ స్కీమ్స్లలో ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఇంకొక 5-6 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించి వాళ్ళకి ఇస్తానమాట ప్రకారం, జర్నలిస్టులు ఇస్తానమాట ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వాలి. దాంతోపాటు కేబుల్ ఛానల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపానల్మెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రధానమైనటువంటి ఛానల్ శాటిలైట్ ఛానల్ గొప్పగా చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ శాటిలైట్ ఛానల్ యొక్క పర్సెంటేజ్ మొత్తం గ్రామీణ ప్రాంతాలను తీసుకుంటే 30-40% మాత్రమే ఉంది. మిగతా వ్యవస్థ అంతా కేబుల్ ఛానల్ మీద ఆధారపడేటువంటి వ్యవస్థ. మరి పూర్తిగా 50-60% గ్రామీణ ప్రజలు తీసుకొని చేసేటువంటి నేపథ్యం ఉంటే రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉన్నా మేము చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ మీరు మమ్మల్ని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా వార్తలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకున్నాం. ప్రతి దగ్గర శాటిలైట్ ఛానల్. ఇంకా దుర్భరమైనటువంటి జీవోలో ఉన్న అంశం ఏంటంటే
ప్రతి జిల్లాలో కూడా స్టూడియో ఉండాలండి. శాటిలైట్ ఛానల్కు స్టూడియో అవసరం లేదు, కానీ కేబుల్ ఛానల్ వాళ్ళకి మాత్రం ప్రతి జిల్లాలో స్టూడియో ఉండాలంటారు. INPRకి సంబంధించి 12 చేస్తే మేము ఈరోజు గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి జీవో 239 ప్రకారం ఆ 12 ఇవ్వండి. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి 4 మీకున్నటువంటి నెట్వర్క్ ఉన్నది. INPRకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసి DE వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఎన్ని బుల్లెటిన్లు ఇస్తారు, 4 ఇస్తురా, 3 ఇస్తురా అని ఒక నిర్దేశితమైనటువంటి కాల ప్రకారం ఏది ఇస్తారో అర్ధగంట సేపు ఇచ్చేటువంటి న్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా శాటిలైట్ ఛానల్కు సంబంధించి తక్కువ చేసి ఎక్కడ కూడా కేబుల్ వ్యవస్థ లేదు. ఈరోజు కేబుల్ వ్యవస్థ అనేది దాదాపు 30 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యవస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన దాంట్లో కేబుల్ ఛానల్స్ ప్రముఖ పాత్ర వహించింది. మరి ఈరోజు అనవసరంగా కేబుల్ జర్నలిస్టులతో ఒక డివిజన్ తీసుకొచ్చి మీ జర్నలిస్ట్ వేరు, మా జర్నలిస్ట్ వేరు, జర్నలిస్ట్ అంటాడు, మనిషే ఉంటాడు తప్ప దీంట్లో అది లేదు. లేదంటే ఒక కొత్త పాలసీ తీసుకురండి. మీరే మీడియా అకాడమీ ద్వారా, తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా మొత్తం జర్నలిస్టులకు ఏమైనా ఎగ్జామ్స్ పెట్టి మీరే ఒక కొత్త అంటే 29 రాష్ట్రాలు లేని విధంగా మీరు ఏమైనా సర్టిఫికేట్లు ఇస్తే అందులో పాస్ అయినా తీసుకొని వాడినే జర్నలిస్ట్ అని చెప్పండి. కనీసం అదన్నా ఒక కొలమానంగా ఉంటుందని చెప్పి మేము చెప్తాం. మేము ఈరోజు చెప్పే ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏంటంటే నిన్నటి నుండి స్టార్ట్ అయినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైనా 239 జీవో ప్రకారం యాస్టీస్ మాకు ఇవ్వాలి, 12 ఇవ్వాలి, జిల్లాకు 4 ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్ట్ కానివ్వండి, వేరే జర్నలిస్ట్ కానీ తేడా లేకుండా గతంలో ఉన్న మాదిరిగా ఆ జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే మేము INPR మినిస్టర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వివిధ రకాలుగా ఇప్పటికీ మేము అప్పీల్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చేయడానికి ట్రై చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోతాం. ఇక్కడ జర్నలిస్ట్ యూనియన్ల పంచాయతీ మాకు కాదు, ఎవరితోటి కాదు. కడు పేదరికంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళ యొక్క దైనందిన పరిస్థితి ఘోరాదుఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలనలో జర్నలిస్టులు కూడా ప్రజలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జర్నలిస్టులకు, అందరికీ కేబుల్ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టుకు అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్గా 239 జీవోని అమలు చేయాలని చెప్తున్నాం. వేసేజాలకు మమ్మల్ని బలి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ వేసేజాలు పక్కన పెట్టి ఉన్నటువంటి జీవోను పునరుద్ధరించి యాస్టీస్ మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక జరగకపోతే, సానుకూలమైన స్పందన లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, మీరు చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా మేము తొలగింపజేసే విధంగా ఉండమని చెప్పి మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే యువ న్యాయవాది స్వప్న హత్యకు గురైందని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో తన సోదరుడు చేతిలో న్యాయవాది స్వప్న హత్యకు గురైందని న్యాయవాదులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. నెల రోజుల క్రితం మృతురాలు స్వప్న తన సోదరుడు రాజు నుంచి ప్రాణహాని ఉందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మొయినాబాద్ పోలీసులు పట్టించుకోలేదని, పరోక్షంగా ఆమె మరణానికి కారకులు అయ్యారని వారు ఆరోపించారు. మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరసింహారావులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి న్యాయవాది స్వప్న హత్యకు కారకులైన వారిని 3 నెలల్లో కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. कैमरा बाहर से खुल जाता एक इंग्लिश 004 स्टार्ट करना स्टार्ट I Mohit Jain advocate along with Azam advocate, other lady advocate, sister advocate in Moinabad limit. The incident is that advocate sister by name Swapna या दूसरा कोई ऑफिसर ऐसी और इसमें प्रॉपर इंक्वायरी हो और जल्द से जल्द स्वप्ना एडवोकेट प्रोटेक्शन है. We want justice. We want justice. SHO मोइनाबाद सस्पेंड हो. एडवोकेट प्रोटेक्शन एक्ट लागू हो. We want justice. Advocate Protection Act should be come into force. Advocate Protection Act should be come into force. Advocate Protection Act should be come into force. Justice. We want justice. Advocate level society demand. Advocate Protection Act. We demand. Advocate Protection Act. Suspend ho SHO no. जोर की बोलो. बोलो. నా పేరు జే రేణుక యాదవ్. నేను నాంపల్లి క్రిమినల్ కోర్టులో గత 27 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము కోరేది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని, నరేంద్ర మోడీ గారిని కోరేది ఒక్కటే. సార్, మొన్న అది ఫిబ్రవరి 4th రోజు స్వప్నకి హత్యకు గురి అయ్యింది. సొంత అన్ననే వాళ్ళ పొలంలో దారుణంగా
క్రూరంగా ఒక జంతువును చంపినట్టు చంపిండు. అది కూడా ఒక ఆడపిల్ల. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఎదుగుతున్న ఒక ఆడబిడ్డని అతి కష్టం మీద ఎల్ఎల్బి పాస్ అయ్యి వాళ్ళ ఊరికి మంచి చేద్దామనే ఉద్దేశంతో న్యాయవృత్తిని సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో ఆమె చనిపోవడం చాలా దారుణం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఆమె ఫస్ట్ ఒకసారి వెళ్ళి నవంబర్ 6 రోజు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ సమయంలో మొయినాబాద్ SHO వాళ్ళు కరెక్ట్ టైంకి ఇన్ టైంకి స్పందించుంటే ఇప్పుడు మన మధ్యలో స్వప్న ఉంటుండే. వాళ్ళు కరెక్ట్గా ఇన్ టైంకి స్పందించకపోవడంతో అక్కడ స్వప్న మరణించడం జరిగింది. స్వప్న మరణానికి కారణం మొయినాబాద్ SHO కూడా ఒక కారణం. సబ్ ఇన్స్పెక్టర్ SHO అందరు ఆ పోలీస్ మొత్తం స్టేషన్ అంతా కారణం స్వప్న చావుకి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు చూసినా అది కూడా మహిళా న్యాయవాదులనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని మహిళా న్యాయవాదులు అంత చిన్న చూపు చూస్తున్నారా? మేము గవర్నమెంట్ను కూడా కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి సార్ మీరు ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకొని మహిళలకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించండి. మాకంటూ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కదా. మేము ఎంతోమంది నిందితులకి దోషులకి జస్టిస్ కల్పిస్తున్నాము. మరి మాకెక్కడ జస్టిస్ ఉంది? మేము జస్టిస్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు న్యాయ వ్యవస్థ ఉందంటే అది ఎంత దారుణం, నీచాతి దారుణం. అది ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కనువిప్పు తెచ్చుకొని మా మహిళలకి ఒక అడ్వకేట్. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి బలపరిచిన 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానని చింతల సాంబారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన 10వ వార్డు పోచమ్మ దేవాలయంలో రోడ్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 10వ వార్డును అభివృద్ధి చేసుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వార్డు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జు దేవండ్ల రాంబాబు, వార్డు అధ్యక్షులు పున్నం రాజు, కాంగ్రెస్ నాయకులు బొల్ల అశోకు, మహేందర్, కట్ల కిషోరు, ఆవుల శ్రీకాంత్, ఎడెల్లి అశోకు, భద్రాచారి, లక్కా శ్రీశైలం, కరుణాకర్, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు. అరే పడాలి, మరి పడకపోతే ఇట్లా వాడున్నారు పడకపోతే చూస్తాను కూడా. అరే వాళ్ళంతా మా వాడు అనుకోవాలి. అన్న ఇది ఒక్కసారి మంచిగా చూడాలి. నమస్తే పెట్టన్న. చలో మొదటగా మీడియా మిత్రులకు నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుండి 10వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న నిమిత్తంలో ప్రచార భాగం లోపల ఈరోజు మీతోని కొన్ని విషయాలు పాల్పంచుకోవాలని అనుకుంటున్నా. మా ప్రజలకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నా. అది ఇవాళ ఈ ప్రచారమే కాకుండా ప్రజాపాలన లోపల భాగమే ఈ అభివృద్ధి. ఓట్లు ఉన్నాయో లేకపోతే ఇలా ప్రచారం ఉన్నదో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయో అనేది కాదు ఈ అభివృద్ధి. మాధవరెడ్డి గారు గెలిచిన నుంచే వారి ధ్యేయం, వారి లక్ష్యం, వారి పట్టుదల, ఆ పట్టుదలతోనే ఇలా అభివృద్ధి జరుగుతున్నది. నేను మాయల పక్కిలందరూ వచ్చి మాట్లాడుతాండ్రు, ఈ అభివృద్ధి 1000 కోట్లు మేము తెచ్చినాం నర్సంపేటకు, ఈ అభివృద్ధి మాదే అని చెప్తాండ్రు. మరి ఈ అభివృద్ధి అయితే ఎవడు ఆపిండు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మాధవరెడ్డి ఆపిండా, కాంగ్రెస్ పార్టీ ఆపిందా, లేకపోతే ప్రజలు ఆపిండా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉంకదప్పుడు మాటలు, మాయల పక్కిరు మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టియడం తప్ప మరొకటి ఏం లేదు. నీకు కళ్ళు లేవు, మీకు కళ్ళు లేక ఇందిరమ్మ చీరలు ఇస్తే కళ్ళు లేక మీకు చీరలు ఇచ్చిందా, మీకు చీరలు రాలే అని చెప్తావు. నువ్వు నీ పుట్టుకే ఒక అబద్ధాలతో మొదలైంది. మీ తెలంగాణ పార్టీ ఆవిర్భావం ఒక అబద్ధాలు. ఏ అబద్ధాలంటే నీళ్లు, నియామకాలు, నిధులు అని ఒక అబద్ధమైన మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఆ అబద్ధాల పుట్ట మీద నువ్వు పార్టీ నిర్మాణం చేసుకొని లక్షల కోట్లు దండుకొని ఇవాళ మేము డబ్బు సంపాదించుకుంటాం, ఎవరెదురు వచ్చినా అధికారం మీద మేము పైసలు ఇచ్చి కొంటాం అనే ఒక కృతనిశ్చయంతో మీరు ముందుకు సాగుతుండే తప్ప మీ ఆటలు సాగాయి. ప్రజలు మీకు వాతబెట్టుడు గ్యారంటీ. పురపాలకం లోపల 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం గ్యారంటీ. అది మీరు ఒక కళలు ఉండరు. ఆ కళ ఏంటిదంటే మేమే గెలుస్తాం అనేది. నువ్వు ఎట్లా గెలుస్తావు, ఎక్కడున్నది, నువ్వు ఏం చేసినావు అని గెలుస్తావు, నువ్వు ఏం చేసినావు అని గెలుస్తావు. నువ్వు రియల్ ఎస్టేట్, ప్రతి ఒక్కరు ఒక రియల్ ఎస్టేట్ చేసింది. నీ పార్టీలో ఉన్న వాళ్ళే రియల్ ఎస్టేట్ మాఫియా. ఇవాళ మీరు రియల్ ఎస్టేట్ చేసి ధనబలంతో నేను ఉన్నాని ముందుకొచ్చి
ప్రజలను మభ్యపెట్టుడే తప్ప నీ ముసలి కన్నీరు ఎవరు పట్టించుకోలేరు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఒక రోడ్ వేసిన దాఖలాలు లేవు, ఒక మోర్ వేసిన దాఖలాలు లేవు, ఒక ఏ సమస్యలు కూడా నువ్వు పట్టించుకోలే. ఇవాళ మేము ఇంకొక అతను వచ్చిండు, గుడిసెలేపించి గుడిసెలదారుల నుంచి 10,000 రూపాయలు ఒక మీటర్ కట్టిస్తావు, 10,000 రూపాయలు వసూలు చేస్తాను. అది ప్రజలకు నిలవాలి. ప్రజలు అలా గుడిసెలు సెంచరీ ఎంటర్టైన్మెంట్ పథకంపై కె యశ్వంత్ కుమార్ మేరు సమర్పణ చేయగా రచయిత దర్శకత్వం ప్రజ్యోతు కె వెన్నం, ప్రొడ్యూసర్ కె హిమబిందు, సంగీతం పవన్, ఛాయాగ్రహణం పవన్ గుంటుకు. నటుడు రాజేష్ మాట్లాడుతూ చిన్న సినిమాలను ఆదరించండి, మా ఈ సినిమాను చూసి 10 మందికి తెలిపి పైరసీని కూడా లేకుండా చేయండి అంటూ చెప్పుకొచ్చారు. సినిమా విడుదల సందర్భంగా మణికొండ విజయ్ కుమార్, ఉప్పల రాధాకృష్ణ హీరోలతో కేక్ కట్ చేయించి సన్మానించారు. విజయ్ కుమార్, రాధాకృష్ణ మాట్లాడుతూ మా పాత బస్తీ సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కె యశ్వంత్ మేరు కుమారుడు రాజేష్ హీరోగా రావడం మా పాత బస్తీకి ఎంతో గర్వకారణమని అన్నారు. మా ఈ హీరోని ఆదరించాలని, మన ముందు మరెన్నో సినిమాలను నటించాలని అందరూ దీవించాలని కోరారు. హీరో నేచురల్ స్టార్ 10 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి స్టార్ ఎలా యాక్టింగ్ చేసిండ్రో అలా ఫస్ట్ ఫిలింతోనే ఎంతో అనుభవజ్ఞులాగా వితౌట్ ఎనీ స్టేజ్ ఫియర్ లాగా లేకుండా మంచి యాక్టింగ్ చేసినందుకు మా ఓల్డ్ సిటీకే గర్వకారణం. ఇలాంటి సినిమాలు ముందు ఇంకా భవిష్యత్తులో సూపర్ హిట్ పిక్చర్లు తీసి ఓల్డ్ సిటీ మీకు తలకమానికంగా అయ్యి మా అందరికీ గర్వకారణంగా ఉండాలని మనస్ఫూర్తిగా హీరో గారిని మరియు ప్రొడ్యూసర్ కె యశ్వంత్ కుమార్ మేరు గారిని అందరినీ మేము యూనిట్ సభ్యులందరికీ, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో మాకు కూడా అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మన ఓల్డ్ సిటీ నుంచి రాజేష్ అని చెప్పేసి కొత్తగా ఒక హీరో వచ్చిండు. అసలు చెప్పడం ఏంటంటే అతను చాలా సీనియర్ హీరోలు ఎలా చేస్తారో ఆ విధంగా హీరోగా ఈ సినిమాలో చేసిండు. యాక్టింగ్ కానీ, ఫైట్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ అండి. అసలు కొత్త హీరో అని అనే ఛాన్సే లేదు. మీరు ఒకసారి స్టోరీ చూడండి, లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, దాంతోపాటు కామెడీగా లవ్ స్టోరీ ఉంది. చాలా చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మన ఓల్డ్ సిటీ రాజేష్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఓల్డ్ సిటీలో 2 షాన్ ఉన్నాయి అన్నమాట. ఒకటి ఆ చార్మార్ అయితే, రెండోది మన హీరో రాజేష్. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బలపరిచిన 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానని నాగిశెట్టి పద్మాప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ బలపరిచిన 8వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా వరంగంటి మౌనికా రాజ్ కుమార్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 8వ వార్డులో వారు సోమవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని 8వ వార్డు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు వార్డు ఓటర్లు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు, వార్డు ఇన్ఛార్జు మడ్డె మనుకోట తిరుపతి, దామెర సదానందం, కొత్తకొండ రాజు తదితరులు పాల్గొన్నారు. నేను 8వ వార్డు అభ్యర్థిగా నిలబడుతున్నాను, కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నా పేరు మౌనిక. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ మమ్మల్ని 14 సంవత్సరాలు మేము సేవ చేసినందుకు గాను బీజేపీలో మాకు 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మాకు టికెట్ ఇప్పించింది. ఈ వార్డులో మేము అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేయడానికి ముందుకొస్తున్నాము. కాబట్టి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఇంకా ఆశీర్వదించగలరని కోరుతున్నాను. పువ్వు గుర్తు కొట్టేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుతున్నాను. నన్ను గెలిపించి ముందుకు పోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కానీ ఇంకేమైనా ఉన్నా కూడా నేను సాల్వ్ చేయగలుగుతాను. ఈ సేవకే నేను అంకితమై ఉంటాను. జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక విజయాలు సాధించి ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో 30 బూతులలో 8వ బూతు అభ్యర్థిగా ఓరుగంటి మౌనికను గుర్తించి 14 సంవత్సరాలు నిరంతరంగా వీళ్ళిద్దరూ చేసిన సేవలకు రాణా ప్రతాప్ రెడ్డి మరియు పుల్లారావు గారి ఆధ్వర్యంలో వీళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేసిన సేవలు అనేకం ఉన్నాయి. కానీ పార్టీ సుత ఉన్న వాళ్ళకి కాకుండా ఇక్కడ సేవ అనే దృక్పథంతో ఇంత పేద వాళ్ళకు సుత టికెట్ ఇచ్చింది. అనేక పథకాలు సుత కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరవేసేట్లా ఇక్కడ సర్వే చేసినప్పుడు సుత ప్రతి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏ పథకం వచ్చినా, దీపం పథకం వచ్చినా, గ్యాసులు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు ఏది ఉన్నా కానీ మోరీల కాడ చాలా ముందుండి పనిచేయించారు. వీళ్ళని అభ్యర్థిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను గుర్తించే విధంగా పనిచేసే ఇది ఒక బీజేపీ పార్టీ. ప్రజలు 8వ బూత్లో నిలబడ్డ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మౌనికను ఈ మీ వాడను అభివృద్ధి పదంలోకి డెవలప్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పేరు చెప్పండి. వడ్డమానుకోట తిరుపతి, బూత్ ప్రహారీ, వరంగల్ జిల్లా పిహెచ్సి కన్వీనర్. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ బలపరిచిన 13వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బుక్యా వీరు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బుక్యా వీరు మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధికి చేసుకోవాలంటే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, ఇన్ఛార్జి డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ మెంబర్గా నేను నిలబడి ఈ గ్రామానికి నేను ప్రచారం స్టార్ట్ చేసిన నుంచి
ఏ ఏరియాకు పోయినా ప్రతి ఒక్క కార్యకర్త సమస్యలే చెప్తాను. పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, కొన్ని దిక్కుల కోతుల బెడతలు బాగున్నాయని చెప్పి మా దృష్టికి తేవడం జరుగుతుంది. కొన్ని దిక్కుల మాకు కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మా గరికపాటి మోహన్రావు సార్ ఉన్నాడు. సార్ దగ్గరికి పోయి ఈ కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు సార్ని అడిగినాం. సార్ని అడిగితే సారు కూడా అన్ని విధాలుగా సాయం చేద్దాం. ఈ రోడ్డు మీద మహేశ్వరం కాలనీలో ఇండ్లు మొత్తం 78 ఎస్సీ కాలనీలో 78 ఇండ్లు కట్టించి ప్రతి స్ట్రీట్లో. నమస్కారం. 13వ వార్డుకు సంబంధించి ముఖ్య వీరు పోటీ చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు తరఫున. నేడు మోడీ సుపరిపాలనలో ప్రపంచమే ముగ్గులై పెద్దన్న మోడీ అనేటువంటి కానికి ఈరోజు వారి సుపరిపాలనే మనకు నిదర్శనం. దాదాపు భారతదేశం మొత్తం కూడా మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా నేడు తెలంగాణలో కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా వారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు అన్ని మున్సిపాలిటీల్లో ఎగురుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రేషన్ కార్డు నుంచి మొదలుపెట్టి కరోనా టీకా కానీ లేదా ఎల్ఈడి లైట్ కానీ, వైకుంఠ ధామాలు, అదేవిధంగా ఇంతకుముందు వీరు గారు చెప్పినట్లుగా మోహన్ రావు గారి నాయకత్వంలో ప్రజలు ఏదైతే కోరుకున్నటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి అన్ని పథకాలని మోహన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 14 హామీలను మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడైనా రోడ్డుకు సంబంధించి కానీ, డ్రైనేజీకి సంబంధించి కానీ, తాగునీరు కానీ, మురికి నీరు కానీ, లేదా ఎక్కడన్నా రోడ్డు సమస్య అయితే అండర్ పాస్లతోటి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామనేటువంటి విషయాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని పార్టీలు కుతంత్రాలు పన్నినా ప్రజల్లో ఇలా భారతీయ జనతా కేబుల్ ఛానల్స్ పై వివక్షను వీడాలి, జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి డిమాండ్ చేసిన V3 న్యూస్ CMD డాక్టర్ కాజం సత్యనారాయణ. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే న్యాయవాది స్వప్న హత్య. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన న్యాయవాదులు. నర్సంపేట 10వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చింతల సాంబారెడ్డి వెల్లడి. చిన్న సినిమాలను ఆదరించండి, పైరసీని లేకుండా చేయండి. లగ్గం టైం సినిమా విడుదల సందర్భంగా వెల్లడించిన నటుడు రాజేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.